నేపథ్యంలో మరి ప్రతిపక్షాలకు మరి ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి ఇది రుచించలేదు. ఏమాత్రం మరి దీన్ని చూసి వాళ్ళు ఓర్వలేక ఊరుకుండే పరిస్థితి కనపడలేదు. కడుపు మంటతోటి ఈరోజు ఈ యొక్క గోరు ముద్దలు ఏమైనా లొసుకులు దొరుకుతాయా అని చెప్పి ఎదురు చూస్తూ ఈరోజు ఈ చిక్కి మరి అట్లాగే గుడ్లకు సంబంధించినటువంటి టెండర్ల ప్రక్రియలో మరి ఈరోజు రంధ్రాన్వేషణ చేసి ఏదో ఇందులో తప్పులున్నాయి, ఇందులో ఏదో స్కామ్ జరిగింది, ఇందులో ఏదో మరి అవినీతి జరిగింది అని చెప్పి ఛానళ్ళు దొరికాయి కదా, ఛానళ్ళు ఉన్నాయి కదా, యూట్యూబ్ ఛానల్స్ లేకపోతే వాళ్ళకు నచ్చినటువంటి మీడియా ఛానల్స్ ఉన్నాయి కదా, మైకులు దొరికినాయి కదా అని చెప్పి ఎప్పుడు పడితే అప్పుడు ఎలా పడితే అలాగా గౌరవ ముఖ్యమంత్రి గారిని ఏకపదంతో సంబోధించి ఇష్టం వచ్చినట్లు వాగి అతని స్థాయికి మించి మాట్లాడుతూ ఈ యొక్క చిన్నారులని వాళ్ళ యొక్క మనసులో కూడా విషం చిమ్మే ప్రయత్నం చేసినటువంటి ఆ యొక్క వ్యక్తి, ఆ ప్రతినిధి పట్టాబట్ట. మరి నేను ఈరోజు రావడం ఆయనకు సమాధానం చెప్పడానికి కాదు, ఆయన ఛానల్ దొరికింది కాబట్టి ఫ్రీగా ఆయనకు మైకులు ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఆయనకు నచ్చినటువంటి మరి అస్మతిగా ఛానళ్ళన్నీ పదే చూపిస్తున్నారు కాబట్టి అబద్ధాలను పదే చెప్తే నిజాలు అయిపోతాయని చెప్పి ఒక భ్రమలో ఉంటే మాత్రం చాలా పొరపాటు. ఈ రాష్ట్ర ప్రజలకు వాస్తవాలు తెలుసు. మరొకసారి ఈయన వేసినటువంటి ఆ యొక్క అభాండాలు ఏవైతే ఉన్నాయో, ఆ యొక్క దుర్మార్గపు ఆ వక్రీకరించినటువంటి ఆ యొక్క గణాంకాలు కానివ్వండి, ఆ యొక్క అభియోగాలు కానివ్వండి, వాటిని తిప్పికొట్టే ప్రయత్నంలోనే ఈరోజు ఈ యొక్క ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఆయన చెప్పినటువంటి మాటలు మరి అచ్చోసిన ఆంబోతుల ఒక బాధ్యత గల ఆయన ఒక వృత్తిలో ఉండి ఆయనకి ఇచ్చినటువంటి ఆ యొక్క పనిని ఏ విధంగా నిర్వహించాలో తెలియని పరిస్థితుల్లో ముఖ్యమంత్రి గారిని టార్గెట్గా చేసుకొని ఈ యొక్క పథకాల ద్వారా ఆయన మనసులో ఏదో కసి కోపము ఏదో పెట్టుకొని మరి ఈరోజు ముఖ్యమంత్రి గారిని పరుష పదాలతో మాట్లాడితే చూస్తూ ఊరుకునే వాళ్ళు ఎవరు లేరు. జాగ్రత్త. నీకేదైనా దీని గురించి ఈ యొక్క చిక్కిళ్ళ విషయంలో నువ్వు వేస్తున్నటువంటి ఆరోపణలు ఏదైనా నిజం ఉంటే రండి. మీరు చెప్పారు ఏదో పేపర్లు ఇచ్చారు ప్రతి ఒక్క దానికి సమాధానం చెప్పాలని. ఎస్, ఐఎమ్ హియర్. మీరు చెప్పే ప్రతి దానికి మీరు ఎవరి తరఫున వకాలతా పిలుచుకున్నా కూడా ఈరోజు మీరు కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి మొదలు పెట్టుకున్నారు. ఈ పథకం కేంద్ర ప్రభుత్వ పథకం, దీనికి కేంద్ర ప్రభుత్వం పేరు పెట్టాలి, దాంట్లో ఉందని. నేను ఒకటే చెప్తా ఉన్నాను, ఒక్కసారి వాస్తవాలు తెలుసుకోండి. ఈ యొక్క మిడ్ డే మీల్ స్కీమ్ ఈరోజు ఏదైతే ఉందో, ఈరోజు జగనన్న గోరుముద్దగా నామకరణం చేశారో, గత 3 సంవత్సరాలకు సంబంధించినటువంటి బడ్జెట్ కేటాయింపులు చూస్తే 2021కి 1546 కోట్ల రూపాయల్లో కేవలం 375 కోట్ల రూపాయలు మాత్రమే కేంద్ర ప్రభుత్వం యొక్క వాటా. 21-22 బడ్జెట్కు చూసుకుంటే 1800 కోట్ల రూపాయలు దీన్ని పెరిగింది. అంటే 250 కోట్ల రూపాయలు ఆధారంగా పెరగడం. 1800 కోట్ల రూపాయలు తీసుకుంటే దాంట్లో కేంద్ర ప్రభుత్వం యొక్క వాటా 400 కోట్లు. 2022-23కు సంబంధించి 1900 కోట్లకు ఇది చేరుకోవడం జరిగింది. అంటే ప్రతి సంవత్సరం పిల్లలు పెరుగుతున్న నేపథ్యంలో 3 సంవత్సరాల కింద నుంచి ఇప్పటికీ సుమారు 7 లక్షల మంది పిల్లలు అదనంగా పెరిగినటువంటి పరిస్థితుల్లో దానికి తగ్గట్టుగా ఈ చిక్కీలు కానివ్వండి, గుడ్లు కానివ్వండి, దాని యొక్క సంఖ్య కానివ్వండి, దానికి సంబంధించినటువంటి క్వాంటిటీ కానీ పెరిగిన విషయాన్ని ముందుగా వాళ్ళు గుర్తుంచుకోవాలని చెప్పి ఒకసారి నేను వాళ్ళకి తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి ఈ పథకం దీని ద్వారా ఈరోజు ముఖ్యంగా వాళ్ళు అంటా ఉన్నారు, చిక్కీ గురించి కూడా చెప్తా ఉన్నారు. చిక్కీ ముఖ్యంగా ఐరన్ డెఫిషియన్సీ ఉన్న వాళ్లకు, ఎనిమిక్గా ఉన్న వాళ్లకు ఐరన్ కంటెంట్ సబ్స్టిట్యూట్ ఇవ్వాలని ఈరోజు సైంటిఫిక్గా న్యూట్రిషన్ డిపార్ట్మెంట్ నుంచి ఇచ్చినటువంటి సిఫార్సులని అమలు చేస్తూ చిక్కీలు ఖచ్చితంగా ఇవ్వాలి, వారానికి 3 రోజులు ఇవ్వాలి అని చెప్పి చిక్కీలను కేవలం రాష్ట్ర ప్రభుత్వం ఇనిషియేటివ్ తోటి ఈ యొక్క కార్యక్రమాన్ని అమలు చేస్తున్నటువంటి పరిస్థితి నేను అందరికీ ఒకసారి గుర్తు చేస్తా ఉన్నాను. దీనికి సంబంధించి ఇప్పటికీ 350 కోట్ల రూపాయలు ఓన్లీ చిక్కీకే
మరి ఖర్చు చేసినటువంటి పరిస్థితి మనం చూసాం. ఇది చూసాం. దీనికి కూడా ఈ చిక్కీలు ఏ విధంగా ఈ కోవిడ్-19 టైంలో మరి ఏ విధంగా దీన్ని ఇంతకుముందు మనం ర్యాపర్ లేకుండా మనం సప్లై చేస్తూ ఉన్నామో దాని కాకుండా ఇప్పుడు ఈ కేజీ ప్యాకెట్లో ఏదైతే ఉందో అలా కాకుండా ఇండివిజువల్గా 25 గ్రామ్స్లో అన్టచ్డ్ బై హ్యాండ్. ఎందుకంటే కోవిడ్-19 ప్రికాషన్స్లో భాగంగా మరి మధ్యాహ్న భోజన పథకంలో విద్యార్థులకు ఎవరికి వాళ్ళకి ఇది స్నాక్ కింద కూడా ఇవ్వడానికి అవకాశం ఉంటుందని చెప్పి ఇది ఈరోజు ఈ విధంగా ఇచ్చే చిక్కీల్ని కాకుండా ఈరోజు ఈ విధంగా సపరేట్గా ఈరోజు ఈ చిక్కీల్ని అందిస్తున్నటువంటి పరిస్థితుల్ని మరొకసారి నేను వారి దృష్టికి తీసుకొస్తా ఉన్నాను. దీనికి సంబంధించి 3 సంవత్సరాల్లో ఇప్పటికే 350 కోట్ల రూపాయలు మరి ఖర్చు చేయడం జరిగింది. దీనికి సంబంధించి టెండర్ల ప్రక్రియ మనకు ఒక డైరెక్టరేట్ ఉంది, మిడ్ డే మీల్స్ డైరెక్టరేట్ అని. దానికి ఒక సీనియర్ ఐఎఫ్ఎస్ అధికారి ఉన్నారు ఎండీగా. దాని కింద డైరెక్టర్లు ఒక వ్యవస్థ ఉంది. దాని ద్వారా దీని యొక్క ప్రొక్యూర్మెంట్ జరుగుతూ ఉంది. ఈరోజు ఈ యొక్క కార్యక్రమాల్ని ఎంతగా మరి ఇతర రాష్ట్రాలు దీన్ని వారు ఈ యొక్క పథకం ఆకట్టుకుందంటే కేంద్ర ప్రభుత్వం కూడా దీనికి అనుగుణంగా పిఎం పోషణ్ అని చెప్పి దీనికి మళ్ళా తిరిగి నామకరణం చేసి ఈ యొక్క కార్యక్రమాలన్నింటినీ తీసుకొస్తున్నటువంటి పరిస్థితి ఒకసారి మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నా. ఇక్కడ ఈ యొక్క టెండర్ ప్రక్రియ గత ప్రభుత్వానికి ఈ యొక్క ప్రభుత్వానికి ప్రధానమైన వ్యత్యాసం రివర్స్ టెండరింగ్. పారదర్శకంగా టెండరింగ్ ప్రాసెస్ అయిన తర్వాత, టెక్నికల్ క్వాలిఫికేషన్ అయిన తర్వాత సక్సెస్ఫుల్ బిడ్డర్స్ తోటి రివర్స్ టెండరింగ్ కంప్యూటర్ ద్వారా రివర్స్ టెండరింగ్ తోటి L1, L2ను నిర్ధారించే ఒక ప్రక్రియ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని శాఖల్లో యొక్క రివర్స్ టెండరింగ్ ప్రాసెస్ను స్టార్ట్ చేసిన నేపథ్యంలో రేట్లు కూడా గణనీయంగా దిగొచ్చినటువంటి పరిస్థితుల్లో ప్రజల డబ్బును చాలా జాగ్రత్తగా ఖర్చు పెడుతూ ఆదా చేస్తున్నటువంటి పరిస్థితులు. ఈ యొక్క రివర్స్ టెండరింగ్ ప్రాసెస్ కూడా ఇక్కడే ఈ యొక్క చిక్కీ ప్రొక్యూర్మెంట్లో కానివ్వండి, ఈ ఎగ్స్ ప్రొక్యూర్మెంట్లో కానివ్వండి మరి ఫాలో అవుతున్నామనే సంగతి కూడా ఈ సందర్భంగా నేను మీ అందరికీ మనవి చేస్తూ, ఇక్కడ ప్రధానంగా ఆయన 2 కంపెనీలు చెప్పి ఈ కేంద్రీయ బండార్ ఒకటి, NCCF ఒకటి, ఈ 2 కంపెనీలు మరి వీటిని ఉద్దేశపూర్వకంగా మరి వీటికి టెండర్ ఇవ్వలేదు. ఈ కేంద్రీయ బండారు కోర్టుకు వెళ్తే కోర్టుకు మరి వాళ్ళని వెళ్లకుండా బెదిరించి వాళ్ళ చేతి విత్డ్రా చేసుకున్నామని చెప్పి ఎక్కడైనా కానీ ఎవరైనా సప్లయర్ను బెదిరిస్తే ఎవరు ఊరుకుంటారు? ఇట్స్ గ్లోబల్ టెండర్. ఇట్స్ అబ్సల్యూట్లీ ఎవరైనా ఎక్కడి నుంచైనా దీని గురించి దీంట్లో కోట్ చేసుకోవచ్చు, ఎవరైనా ఎక్కడైనా చేసుకోవచ్చు. మరి ఈయనకి కేంద్రీయ బండార్ మీద, NCCF మీద ఎందుకంత అమితమైన ప్రేమ ఉందో మాకు తెలియదు. కానీ మేము ఒకటే ఇక్కడ కండిషన్ ఏంటంటే ప్రధానంగా ఈ సప్లయర్స్ ఏవైతే ఉన్నాయో ఈ పెద్ద సప్లయర్స్ యొక్క కొన్ని వేల మెట్రిక్ టన్నుల క్వాంటిటీ సప్లై చేస్తున్నటువంటి నేపథ్యంలో వీటికి సంబంధించినటువంటి యూనిట్లు ఏవైతే ఉన్నాయో ఆ యూనిట్లు చాలా మెకనైజ్డ్గా ఉండాలి, వాళ్ళ ఒరిజినల్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చర్గా ఉండాలి, వాళ్ళు సప్లయరు ట్రేడర్గా ఉండకూడదు. దీన్ని నిర్ధారించడానికి టాటా ప్రాజెక్ట్స్ లిమిటెడ్ TPF అని చెప్పి టాటా కన్సల్టెన్సీ థర్డ్ పార్టీకి ఇవ్వడం జరిగింది. నేను వాళ్ళు ఇంకోరు చెప్పడం కాదు, సీఎం ఆఫీసు, మంత్రి గారి చెంబరో లేకపోతే ఇంకోరు చెప్పడం కాదు. టాటా ప్రాజెక్ట్స్ లిమిటెడ్ అని చెప్పి థర్డ్ పార్టీ కన్సల్టెన్సీకి ఇచ్చి ఇవన్నీ బాబు ఎంతమంది అప్లై చేశారు దీనికి? ఆల్మోస్ట్ వాళ్ళు అంటా ఉన్నారు ఏదో 6 ప్యాకేజీలు ఉన్నాయి కాబట్టి 6 మందికి ఇచ్చారు, సో సిండికేట్ అయింది కదా అని. అయ్యా, దీనికి సంబంధించి 62 బిడ్లు వచ్చినాయి. 6 ప్యాకేజీలు గాను 62 బిడ్లు వచ్చినాయి. 62 బిడ్లలో 20 ఫర్మ్లు కోట్ చేయడం జరిగింది. ఒక్కొక్క ప్యాకేజీకి కనీసం అంటే 2 ఫర్మ్స్ నుంచి మ్యాక్సిమంగా ప్యాకేజ్ నెంబర్ 5లో 5 ఫర్మ్ల వరకు కోట్ చేస్తూ సుమారు 19 ఫర్మ్స్ మరి కోట్ చేసి రివర్స్ టెండరింగ్లో సక్సెస్ఫుల్ అయిన వాళ్ళకి ఈ యొక్క కాంట్రాక్ట్ ఇవ్వడం జరిగింది. మీరు చెప్పినటువంటి కేంద్రీయ బండార్ ఏదైతే ఉందో దయచేసి ఒకసారి గమనించినట్లయితే ఈ టాటా ప్రాజెక్ట్స్ వాళ్ళు ఈ యొక్క కేంద్రీయ బండార్కు సరైన ఎక్విప్మెంట్ లేదు, మాన్యువల్ మెషినరీ ఉంది కాబట్టి దానికి సంబంధించినటువంటి ప్రొడక్షన్ కెపాసిటీ ఏదైతే ఉందో అది సరైన సామర్థ్యం లేదు అని చెప్పి ఫోటోలతోటి
మాన్యువల్గా వాళ్ళు కలుపుతున్నట్టు ఆ యొక్క పల్లీలు కానివ్వండి, మాన్యువల్గా వాళ్ళు కలుపుతున్నటువంటి ఆ యొక్క పాకం కానివ్వండి, ఇవన్నీ చూపిస్తూ ఇది టాటా ప్రాజెక్ట్స్ లిమిటెడ్ ఇచ్చినటువంటి రిపోర్ట్. ఈ రిపోర్ట్ ఆధారంగా దీనికి ఎలిజిబిలిటీ లేదు. వారు ఇంకొకటి సప్లై చేసి ఉండొచ్చు, ఇంకో చోట సప్లై చేసి ఉండొచ్చు, వాళ్ళు ఎక్కడైనా సప్లై చేసి ఉండొచ్చు. ఇంకొకటి కూడా ఈ కేంద్రీయ బండారే యూపీలో, మధ్యప్రదేశ్లో 179 రూపాయలకు సప్లై చేసినటువంటి ఒక కాంట్రాక్ట్ కూడా మా దగ్గర ఉంది. కాబట్టి ఇవన్నీ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఈ యొక్క కమిటీ ఒకటి ఉంటుంది, హై లెవెల్ కమిటీ. అందులో ముఖ్యమంత్రి గారు కానివ్వండి, మంత్రి గారు కానివ్వండి, ఎవరు రాజకీయ నాయకులు ఉండరు, అక్కడ అధికారులు ఉంటారు. మా స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారు దానికి చైర్మన్, దానికి మెంబర్స్ ఉంటారు. ఆ యొక్క కమిటీ ఏదైతే ఉందో కమిటీ డిసైడ్ చేసుకున్నాక ఆ టెండర్లు ఏవైతే ఉన్నాయో ఆ టెండర్లు సక్సెస్ఫుల్ బిడ్డర్స్ ఈ యొక్క రివర్స్ ప్రాసెస్ తర్వాత వారికి ఈ యొక్క లెటర్ ఆఫ్ యాక్సెప్టెన్స్ ఇవ్వడం జరుగుతుంది, అగ్రిమెంట్ ఎంటర్ చేయడం జరుగుతుందనే విషయాన్ని దయచేసి ఎవరైతే దీని మీద మరి ఒక కామెంట్ చేస్తా ఉన్నారో, ఏ విధంగా వాళ్ళు ఇక్కడ ఏదో అవినీతి జరిగిందని చెప్తున్నారో వాళ్ళు తెలుసుకోవాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. తర్వాత ఇక్కడ కొన్ని కండిషన్స్ 2021 నుంచి గత సంవత్సరానికి ఈ సంవత్సరానికి కండిషన్స్ మార్చారు. అక్కడ టర్న్ ఓవర్ కండిషన్స్ ఉన్నాయి. ఒక చోటేమో 3 years యావరేజ్ తీసుకోవాలన్నారు, ఇంకోరేమో తర్వాత 21 వచ్చిన తర్వాత 1 year యావరేజ్ తీసుకోవాలన్న టర్న్ ఓవర్ కండిషన్స్ కానివ్వండి, రిలాక్సేషన్ సర్టిఫికేట్స్ కానివ్వండి, ఏ విషయంలో కూడా ఎక్కడా కూడా డీవియేషన్స్ అంటూ ఏమీ లేవని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. ఈ యొక్క వాళ్ళ ఎక్స్పీరియన్స్ కానివ్వండి, ఏవైతే మరి కేంద్ర ప్రభుత్వానికి కానివ్వండి, రాష్ట్ర ప్రభుత్వానికి కానివ్వండి, లోకల్ బాడీస్కి కానివ్వండి, పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ కానివ్వండి, ఎవరికైనా కూడా సప్లై చేసినటువంటి అనుభవం ఉండాలి అని చెప్పి లాస్ట్ టైం చెప్పడం జరిగింది, ఈసారి చెప్పడం జరిగింది. వాళ్ళకి సంబంధించినటువంటి ఆ యొక్క ఈ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఏవైతే వాళ్ళు చెప్తా ఉన్నారో 3 years ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్, 1 year ఏదైనా రిజిస్ట్రేషన్ జిఎస్టీ రిజిస్ట్రేషన్ సంబంధించినటువంటి కండిషన్స్ ఏవైతే లాస్ట్ ఇయర్ ఉన్నాయో ఈ ఇయర్ కూడా ఉన్నాయి. దీనికి మేము ఎక్కడైనా కూడా ఏదైనా కూడా వాళ్ళు దేనికైనా ఛాలెంజ్కి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి కూడా నేను మనవి చేస్తా ఉన్నాను. ఇక రేటు విషయానికి వస్తే అతి ముఖ్యమైనది రేటు. ఈ రేటు పెరిగింది. ఈ రేటు 60 కోట్లు పెరిగింది. ఇది పోయినసారి 136 కోట్లు ఉంది, ఇప్పుడేమో 198 కోట్లు ఉంది. ఎట్లా పెరిగింది? 62 కోట్లు ఉన్నాయని చెప్పి మరి ఆయన ఈ 6 ప్యాకేజీలు ఎందుకు వచ్చినాయి, పోయినసారి 4 ప్యాకేజీలు ఎందుకు వచ్చినాయంటే నేను ఒకటే చెప్తా ఉన్నా, ముందు నీ గణాంకాలను చెక్ చేసుకో, ఎక్కడి నుంచి వచ్చిందో నీకు సమాచారం ఏంటో ఒకసారి చెక్ చేసుకోండి. 2021కి సంబంధించినటువంటి మరి టెండర్ వాల్యూ ఏదైతే ఉందో అది 136 కోట్లు ఈసీవీ ఉంటే 150 కోట్ల అగ్రిమెంట్ వాల్యూ అయింది. ఆ 150 అగ్రిమెంట్ వాల్యూ 2021 ఉంటే అది 21-22కు 183 కోట్ల రూపాయలకి అయింది. ఎందుకు పెరిగిందంటే ప్రధానంగా క్వాంటిటీ పెరగడం. చిక్కీలు పోయిన సంవత్సరం కన్నా ఈ సంవత్సరం క్వాంటిటీ పెరిగింది. ఎందుకు పెరిగింది క్వాంటిటీ అంటే విద్యార్థుల సంఖ్య పెరిగింది. పోయిన సంవత్సరం 36 లక్షల మందికి విద్యార్థులకు చిక్కీలు ఇవ్వాలనుకున్నప్పుడు ఈ సంవత్సరం 43 లక్షలే. కాబట్టి 7 లక్షల మంది విద్యార్థులు అదనంగా మరి వారికి చిక్కీలు ఇవ్వాల్సినటువంటి పరిస్థితుల్లో సుమారు దానికొక్కటే 20 కోట్ల రూపాయలు అదనంగా మరి ఎక్స్పెండిచర్ అయ్యే పరిస్థితి ఉంది. కాబట్టి దానివల్ల ఈ యొక్క 32 కోట్లు ఏదైతే మేము చెప్తా ఉన్నామో దాంట్లో 20 కోట్ల రూపాయలు దానికే పోతాం. ఇక ఈ యొక్క ప్యాకేజీస్ ఇప్పుడు కొత్తగా మనం ఏదైతే ఈ యొక్క సప్లైస్ ఏదైతే ఇస్తున్నామో ఈ COVID-19 ప్రోటోకాల్స్కి సంబంధించి ఈ యొక్క లాస్ట్ టైం ఇచ్చినటువంటి ఈ విధంగా మనం కేజీ ప్యాకెట్ ఒకటి తీసుకొస్తే దాన్ని చేతితోటి మనం తుంపి ఒక్కొక్క విద్యార్థికి ఇచ్చే పరిస్థితి. ఇప్పుడు కోవిడ్ ప్రోటోకాల్స్ ప్రకారం ఆ విధంగా ఇవ్వలేని పరిస్థితి, ఏది కూడా మనం టచ్ చేయడానికి లేదు. మనం చూస్తున్నాం కదా, ఎక్కడైనా కూడా చిన్న బర్త్డే కేక్ కట్ చేసినా కూడా బర్త్డే కేక్ తినిపించాలన్నా కూడా చెక్క స్పూన్లో ప్లాస్టిక్ స్పూన్లో తీసుకొని తినిపిస్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి పిల్లలకు ముఖ్యంగా కాబట్టి జాగ్రత్తల్లో భాగంగా ఈరోజు ఇలాంటి ప్యాకేజ్ ఇస్తున్నాం. దాని ద్వారా కూడా ఈరోజు ఈ రేటు పెరగడానికి అవకాశం వచ్చింది. దీనివల్ల అది కూడా దానివల్లనే ఈ యొక్క పెంపుదల జరిగిందని చెప్పి కూడా నేను వారికి మనవి చేస్తూ ఉన్నాను. చేస్తూ ఇంకొకటి చెప్తా ఉన్నారు, 2 కంపెనీలను ప్రధానంగా ఆయన తీసుకొచ్చాడు. మారుతి అగ్రోస్ లిమిటెడ్ అది ఎలిజిబుల్లా కాదా, దాని జిఎస్టీ 2020లో వచ్చింది, దాని ప్రొడక్షన్ సర్టిఫికేట్ 21 వచ్చిందని చెప్పి ఆయన ఏదో ఒక పరిశోధన చేస్తూ ఇవి తీసుకురావడం జరిగింది. అన్ని డాక్యుమెంట్లన్నీ ఐఎమ్ జస్ట్ పుట్టింగ్ బిఫోర్ యూ. వాళ్ళు చెప్పినటువంటి డాక్యుమెంట్ ఏదైతే ఉందో ఈ యొక్క
ఈ బాలాజీ గ్రౌండ్ నట్ కూడా అది కూడా దానికి ఎలిజిబిలిటీ ఉందా అని చెప్పి చెప్తా ఉన్నారు. బాలాజీ గ్రౌండ్ నట్కు సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ కానివ్వండి 2015లో దాని రిజిస్ట్రేషను, దాని మ్యానుఫ్యాక్చరింగ్ 2015 మ్యానుఫ్యాక్చరింగ్. గత 3 సంవత్సరాల్లో ప్రతి సంవత్సరం 50 కోట్లకు పైబడి అది ఈ యొక్క కంపెనీ సప్లై చేసిందని చెప్పడానికి ఈ యొక్క డాక్యుమెంట్స్ ఉన్నాయి. సో బాలాజీ గ్రౌండ్ నట్ ఆయిల్ కంపెనీకి ఎక్స్పీరియన్స్ లేకుండా ఒక ప్యాకేజ్ ఎలా ఇచ్చారంటే దానికి ఆ కంపెనీకి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్ని మీ ముందు ఉన్నాయి. ఇది నాకు సంబంధించింది కాదు, టెండర్ కమిటీ తీసుకుంది. ఎందుకంటే అలిగేషన్ చేస్తూ ఉన్నారు కదా, ఇంత పెద్ద నోరేసుకొని పడ్డాడు కదా, టీవీ ఛానల్ పదే చూపిస్తున్నారు కాబట్టి ఏదో జరిగిందేమో అంటారు. కాబట్టి రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి, క్లారిఫికేషన్ ఇవ్వాలని చెప్పి ఈరోజు రావడం జరిగింది. అట్లాగే ఈ మారుతి అగ్రోస్ లిమిటెడ్లో ఆయన చెప్పినటువంటి కండిషన్ ఏదైతే ఉందో ఆ కండిషను ఏమంటాడంటే ఆయన ఈ 3 years లాస్ట్ ఇయర్ 3 years జిఎస్టీ రిటర్న్స్ ఉండాలి, ఈ సంవత్సరం మరి దాన్ని తగ్గించారు ఇది అని చెప్పి చెప్తా ఉన్నారు. ఇది 21, 22 అట్లాగే 2021 టెండర్ కండిషన్స్, 21, 22 టెండర్ కండిషన్స్. వారు చెప్పినటువంటి ఆ జిఎస్టీ లాస్ట్ 3 years, ఈసారి లాస్ట్ 1 year. జిఎస్టీ ఎప్పుడు 3 years అడగలేదు మేము, జిఎస్టీ సర్టిఫికేట్ రిజిస్ట్రేషన్ అడిగాము, ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ లాస్ట్ 3 years అడిగాము. లాస్ట్ ఇయర్ ఇన్కమ్ ట్యాక్స్ లాస్ట్ 3 years ఉంది, ఈ సంవత్సరం అదే ఉంది, జిఎస్టీ రిజిస్ట్రేషన్ దాంట్లో ఉందో దీంట్లో అదే ఉంది, ఎక్కడా కూడా ఏ నిబంధనలు కూడా సడలించలేదని చెప్పి మరి ఒకసారి నేను వారికి మరి తెలియజేస్తా ఉన్నాను. రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఆ విషయంలో నేను చాలా స్పష్టంగా మరి చెప్పదలుచుకున్నాను. ఈ సర్టిఫికేట్స్ కూడా నేను ఒకటే చెప్పదలుచుకున్నాను, ఎక్కడా కూడా ముగ్గురు పార్టిసిపేట్ చేసేటప్పుడు పోటీ ఎలా ఉంటుంది, ముగ్గురు బదులు 6 మంది పార్టిసిపేట్ చేసేటప్పుడు పోటీ ఎలా ఉంటుంది అనేది ఒక కామన్ సెన్స్. ఎందుకు మోర్ నెంబర్ ఆఫ్ కాంపిటీటర్స్ పిలుస్తారంటే ప్రైజ్ పోటీ ఎక్కువ జరుగుతుంది కాబట్టి రేట్ తగ్గుతుందనే ఒక ఆలోచన. లాస్ట్ టైం 4 ఉన్నారు కాబట్టి 6 మంది ఎందుకు చేశారంటే 6 మంది పట్టుకొచ్చి మేము 6 మందికి ఇచ్చేసినామని చెప్పి అభియోగం ఎంత సిల్లీగా ఉందంటే, కనీసం అవగాహన లేకుండా ఏది చెప్తే ఏది మాట్లాడుతుంది, మరి అది చెల్లుబాటు అవుతుంది. టీవీలో చూపిస్తున్నారు, యూట్యూబ్ ఛానల్లో పొద్దు నుంచి సాయంత్రం వరకు తిప్పుతా ఉన్నారు. కాబట్టి అది అబద్ధం నిజమైపోతుందంటే నిజంగా చాలా ఆశ్చర్యం వేస్తుంది. నిజంగా అలాంటి ఆలోచన ఉండి రాజకీయాల్లో ఈ విధంగా ఏదో మరి పట్టుకొని ఏదో మరి అదే పడినట్టు కుక్కతో బట్టి గోదావరి ఇదినట్టు ఏదో ఆయనకి ఏం పేపర్ దొరికాయో మరి ఆయనకు ఎవరు టచ్లో ఉన్నారో ఎవరు ఇచ్చారో మాకు తెలియదు, కానీ ఆయన ఇవన్నిటినీ తీసుకొని ఇక్కడ ఏదో జరిగింది అని చెప్తే అవునమ్మా ఇది జరిగిందని చెప్పి మరి పేపర్లు కూడా పతాక శీర్షికలు ఇవ్వడం అనేది చాలా చాలా దురదృష్టకరం. ఈరోజు ఈ చిక్కీల వ్యవహారంలో ఈరోజు చాలా పారదర్శకంగా ప్రతి ఒక్కరికి ఇది అందాలి, పిల్లలకు పౌష్టికాహారం అందించాలి, రుచికరంగా ఉండాలి, వెరైటీ ఉండాలి. మధ్యాహ్న భోజన పథకంలో ఈరోజు 92-95% ఎందుకు వస్తుందంటే బికాస్ వెరైటీ ఉంది. ముఖ్యమంత్రి గారు ఈ కిచిడి కానివ్వండి, వెజిటబుల్ బిర్యానీ కానివ్వండి, ఈ యొక్క స్వీట్ పొంగల్ కానివ్వండి, ఈ గుడ్లు కానివ్వండి, 5 రోజులు గుడ్లు ఇస్తున్నటువంటి మరి అతి కొద్ది రాష్ట్రాల్లో మన రాష్ట్రం ఒకటి. ఆ గుడ్ల గురించి కూడా ఆయన మరి ఈరోజు మరి బాండాలు వేస్తూ ఆ గుడ్లలో కూడా ఏదో జరిగింది అని చెప్పి ఆ గుడ్ల గురించి కూడా చెప్తా ఉంటే నేను మీకు ఒకటే చెప్తా ఉన్నా, ఈరోజు అయ్యా పట్టాభి గారు మీ హయాంలో పిల్లలకు భోజనం ఎలా పెట్టారో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. మురిగిపోయిన కోడిగుడ్లు కానివ్వండి, నీళ్ళ సాంబార్ కానివ్వండి, పురుగుల అన్నం పెట్టిన మీరా మాట్లాడేది. 2018లో ఏ విధంగా మీ ఛానల్లో మరి ఈ రాష్ట్రంలో మరి ఒక నెల్లూరు జిల్లాలో స్కూల్లో పిల్లలు, అట్లాగే కర్నూలు జిల్లాలో పిల్లలు ఏ విధంగా మరి రోడ్డు మీదకి ఎక్కి ధర్నాలు దీక్షలు చేశారో ఒక్కసారి చూడండి. ప్రభుత్వ పాఠశాలల్లో సరఫరా చేస్తున్న కుళ్ళిన పాడైన గుడ్లే 2018 మార్కెట్ లో ఎవరు ఛానల్ కూడా మీరు చూసుకోవచ్చు, దయచేసి సరఫరా చేస్తున్నారు. ఛానల్ కూడా కొంచెం హైలైట్ చేసుకుంటే బాగుంటుంది. గుడ్లు చివరికి బాగున్న ఆరోగ్యానికే ఎసరు పెట్టే పరిస్థితులు నెలకొన్నాయి.
పగిలిపోయి అంట వీడిగా మాకు తినేటప్పుడు స్మెల్ వస్తుంది అట్లా అదే షేప్ లో వస్తుంది. గుడ్లు పగిలిపోతున్నాయి సార్. ఒకసారి ఇంటికి దిగిన దాంట్లో నీళ్ళు వస్తున్నాయి సార్. నీళ్ళు వస్తున్నాయి సార్. జనగా వచ్చేస్తున్నాయి సార్. బాగానే రావట్లేదు సార్. పడగలు తింటా ఉంటే నూజుగా వస్తుంది సార్. చిన్నదిగా ఉంది చిన్నదిగా ఉంది గమనించండి. ఇప్పుడు చిన్న గుడ్లు వేస్తున్నారు, మళ్ళీ పెద్ద గుడ్లు వేస్తే బాగుంటుంది. సార్ గుడ్లు చెడిపోతుంది. వారంలో గుడ్లు బాగుండవు. ఉడకబెట్టినప్పుడు మెత్తగా ఉండే గుడ్లు ఇయ్యాలంటే పిల్లలు అంటే డ్యామేజ్ గుడ్లు తింటారు. వాళ్ళు డ్యామేజ్ మాకు వద్దు అంటున్నారు. అవి మంచి గుడ్లు ఇవ్వమంటారు. నేను ఎలా తీసుకొచ్చేసేది అంటే అవంతా తేలిపోతున్నాయి గుడ్లు. ఒక్కోసారి ఏమో ఒక్కోసారి అయినా కానీ ఒక 20 గుడ్లన్నా పోతున్నాయి. ఇంకోటి చూపించు వీడియో. గతంలో వారానికి 3 గుళ్ళు మాత్రమే రోడ్డెక్కారు. మండి వీధిలోని జిల్లా పరిషత్ పాఠశాలలో మధ్యాహ్న భోజనంలో ఉడకని అన్నం పెట్టారంటూ భోజనాన్ని కంచాల్లో పెట్టుకుని పోలీస్ కంట్రోల్ రూమ్ వరకు ప్రదర్శన నిర్వహించారు. అక్కడే రోడ్డుపై బైఠాయించారు. విద్యార్థుల ఆందోళనతో అదోని కర్నూలు జిల్లా. ఓకే, ఐ విల్ నాట్ వేస్ట్ టైం ఈజ్ వెరీ ఇంపార్టెంట్ హియర్. ఇక్కడ ప్రధానంగా వాళ్ళు చేసినటువంటి అభియోగం గుడ్డులో గోల్మాల్. గుడ్డులో అంట ఈ యొక్క ప్రభుత్వం ఈ సరఫరా చేసే వాళ్ళలో ముఖ్యంగా పౌల్ట్రీ రైతుల్ని విస్మరించి పౌల్ట్రీ రైతుల్ని కాకుండా ట్రేడర్స్కు పెద్దపీట వేస్తూ మరి ఈ యొక్క టెండర్లను తయారు చేశారు, టెండర్లను అప్పగించారు అని చెప్పి వారు చెప్పినటువంటి ప్రధానమైన అభియోగం. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇంతవరకు టెండర్ ఫైనలైజ్ కాలేదు. ప్లీజ్ నోట్ దట్. టెండర్ ఇంకా ఫైనలైజ్ కాలేదు. టెండర్లో ఆఫర్లు వచ్చినాయి. ఆఫర్లలో మేము ఈరోజు పార్లమెంటు వారీగా టెండర్లు పిలవడం జరిగింది. ముఖ్యమంత్రి గారు మీ అందరికీ తెలుసు ఏ విధంగా గుడ్ల మీద నేరుగా ముఖ్యమంత్రి గారు ఎన్ని సమావేశాలు పెట్టారో మీరు ఒకసారి గమనించండి. చాలా జాగ్రత్తగా ఒకటే మేము గుడ్ల డీలర్లు కూడా చెప్పి మీరు విచారించండి ఎవరికైనా. ఈ గుడ్లలో ఈ ప్రభుత్వం ఎక్కడైనా కూడా అవినీతికి పాల్పడింది అంటే నేను దేనికైనా సిద్ధంగా ఉన్నాను. వాళ్ళు ఎవరికైనా కూడా అధికారులకు ఎవరికైనా కూడా ఎక్కడైనా కూడా ఏదైనా వాళ్ళకి ఏదైనా ఇబ్బంది కలిగిందని చెప్పమనండి. ఈరోజు నేను ఒకటే చెప్తా ఉన్నాను, గుడ్ల మీద మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు వాళ్ళ హయాంలో గుడ్లు కాంట్రాక్ట్ ఈ విధంగా నడిచింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత గుడ్ల కాంట్రాక్టు ఏ విధంగా పారదర్శకంగా డిస్ట్రిబ్యూట్ అయ్యి డైవర్సిఫై అయిపోయి క్షేత్ర స్థాయిలోకి వెళ్ళింది ఒకసారి గమనించండి. 2018 అధికారంలోకి వచ్చినప్పుడు గుడ్ల కోసం టెండర్ ఒకటే ఉండేది. ఒకటే టెండర్ ఎట్లుంటుందా మరి? అంటే ఒక టెండర్ తీసుకుంటే ఎవరో వేసుకోవచ్చు. ఈరోజు గుడ్ల టెండరు పోయినసారి డివిజన్ల వారీగా టెండర్ని పిలవడం జరిగింది. 50 చోట్ల టెండర్లు పిలవడం జరిగింది. 50 చోట్ల టెండర్ పిలిచి 50 చోట్ల టెండర్లు ఫైనలైజ్ చేసి జాయింట్ కలెక్టర్ల ద్వారా టెండర్లు ఫైనలైజ్ చేస్తే వచ్చినటువంటి రేటు ఏదైతే ఉందో 3-4 సంవత్సరాల క్రితం కన్నా 21 పైసలు ఇంకా తక్కువగా మేము ఇచ్చామని చెప్పి సందర్భంగా నేను మీ అందరికీ మనవి చేసుకుంటా ఉన్నాను. 21 పైసా లెస్ దాన్ వాట్ వాజ్ ద వాల్యూ ఆఫ్ ఎగ్ అట్ దట్ పాయింట్ ఆఫ్ టైమ్. 3 years back when they had supplied these eggs, what was that rate at that point of time? నెక్ రేట్ అంటారు. నెక్ రేటు ప్లస్ ట్రాన్స్పోర్టేషన్ జనరల్గా టెండర్కి వచ్చేస్తారు. సో నెక్ రేటు అది ఎప్పుడు మారదు, వాళ్ళు దాని ప్రకారం అది స్టాండర్డ్. ఇక్కడ టెండర్ జరిగేది ట్రాన్స్పోర్టేషన్కే. కాబట్టి ట్రాన్స్పోర్టేషన్ వాళ్ళ హయాంలో 84 పైసలు పర్ ఎగ్ ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవన్నీ జాగ్రత్తగా గమనిస్తూ తీసుకురావడం వలన 63 పైసలు తగ్గింది. ఎందుకు? డివిజన్ల వారీగా టెండర్లు చేయడం వలన. వాళ్ళు పెట్టిన కండిషన్ ఏంటి? టెండర్లు ఎనీబడి మన బిడ్డర్ షెల్ బి పౌల్ట్రీ ఫార్మర్ ఆర్ సప్లయర్. వాళ్ళ కండిషన్ బిడ్డర్ కెన్ బి బిడ్డర్ కెన్ బి ఏ పౌల్ట్రీ ఫార్మర్ ఆర్ సప్లయర్. ఎవరైనా తీసుకోవచ్చు. మేము అట్ట కాదు. పౌల్ట్రీ ఫార్మర్ లేకపోతే 3-4 కలిసి కన్సర్షన్ చేసుకోవచ్చు, లేకపోతే ఎవరితోనా లీజ్ అగ్రిమెంట్ చేసుకొని తీసుకోవచ్చు. ఎందుకు ఈ తాపత్రయం? పౌల్ట్రీ ఫార్మర్స్కి మేలు చేయాలి, క్షేత్రస్థాయిలో వెళ్ళిపోవాలి. పౌల్ట్రీ ఫార్మర్స్ దీనికి తట్టుకోలేకపోతే 2-4 కలిసి ఒక కన్సర్షన్గా ఏర్పాటు చేసి కోట్ చేయండి అని చెప్పడం వల్లనే ఈరోజు మీ అందరికీ తెలుసు రాయలసీమలో గుడ్ల ఉత్పత్తి తక్కువ, ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరిలో ఎక్కువ. ఈ నెక్ రేట్ అని ఏదైతే మనం చెప్తున్నామో ఆ నెక్ రేట్లు 5-6 ప్లేసుల్లో మరి ఉన్నటువంటి పరిస్థితుల మరి ఆధారంగా నిర్ణయించే రేటు. అది విశాఖపట్నం ఒకటి, శ్రీకాకుళం ఒకటి, మరి ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కృష్ణా, చిత్తూరు.
ఆ నెక్ రేట్లు దాన్ని ఎవరు మార్చలేరు కాబట్టి ఆ నెక్ రేటు కూడా వాళ్ళే నిర్ణయిస్తున్నారని చెప్పి ఈ రోజు మేము టెండర్ కండిషన్ కూడా మార్చి నెక్ రేటు లేకపోతే ఒక ఫిక్స్డ్ రేటు ఈ రెండింటిలో ఏది తక్కువ తీసుకుంటామని చెప్పడం జరిగింది. కన్సోర్షియం పెట్టి ఈరోజు పిల్లలు చెప్పారు, మీరు విన్నారు, గుడ్డు సన్నగా ఉందని. వాళ్ళ కండిషన్ ఏంది? సైజ్ మోర్ దాన్ 45 grams అంట. మోర్ దాన్ 45 grams ఉండాలి, ఇంకేం ఇబ్బంది ఏముంది? మా కండిషన్ ఏం తెలుసా? సైజ్ నాట్ లెస్ దాన్ 50 grams. ఏంటి? సైజ్ నాట్ లెస్ దాన్ 50 grams అంటే 50 గ్రాముల కన్నా తక్కువ ఉండడానికి లేదు. తక్కువ ఉంటేగా మేము దానికి పెనాల్టీ ఇస్తాం. నీ కండిషన్ ఏంది? మోర్ దాన్ 40 grams అంటే 45 grams అంటే మోర్ దాన్ అంటే ఎంత అబ్బా? మోర్ దాన్ 45 grams అంటే ఎంత? 46, 47, 48, 49? ఎవరిని మాయ చేయనికి? పిల్లలు చెప్తా ఉన్నారు, చూశారు కదా. ఇలాంటి కండిషన్లు, ఇలాంటి ఈ మాయ చేసి మరి గ్యారెంటీ చేసే ప్రభుత్వం కాదు ఇది. ఇక్కడ మేము చాలా స్పష్టంగా పౌల్ట్రీ ఫార్మర్స్కు మేలు చేయాలనే ఈ కండిషన్స్ అన్నీ పెట్టడం జరిగింది. ముఖ్యంగా ఈ కన్సోర్షియం కానివ్వండి, ఈ సప్లై కూడా ఒక స్కూల్కే సప్లై చేసి ఉండాలంట వాళ్ళ కండిషన్. ఒక స్కూల్కే సప్లై చేయాలని. మేము స్కూల్ కాదు, ఎక్కడికైనా ఏ ప్రైవేట్ ఏజెన్సీ సప్లై చేసినా పర్వాలేదని తీసుకున్నాం. ఎందుకు? మోర్ నెంబర్ ఆఫ్ పీపుల్ చుట్టుకా. వాళ్ళ ఎలిజిబిలిటీ టర్న్ ఓవర్ ఈక్వల్ టు ద టెండర్ వాల్యూ. ఒక్కొక్క ప్యాకేజ్ వాల్యూ 40 కోట్లు 50 కోట్లు ఉంటుంది. టర్న్ ఓవర్ దానికి మరి ఈక్వలెంట్గా ఉండాలా, బిడ్ వాల్యూకి ఈక్వలెంట్గా ఉండాలని వాళ్ళ కండిషన్. మా కండిషన్ 1/3 ఆఫ్ ది బిడ్ వాల్యూనే చాలు. ఎందుకు? బిడ్ వాల్యూని తగ్గించడం ఏంటి, వాళ్ళ యొక్క కండిషన్ తగ్గించడము, తర్వాత ఈ యొక్క సైజ్ ఎందుకు? పిల్లలకు పౌష్టికాహారం అందించాలి. పౌల్ట్రీ ఫార్మర్స్కు పెద్దపీట వేస్తూ పౌల్ట్రీ ఫార్మర్స్ను ప్రోత్సహించాలి. వాళ్ళకి మరి ప్రభుత్వం దగ్గర నుంచి మరి యొక్క మంచి ఈ ఆఫర్ ఉండడం వల్ల రెండు పక్కల విన్ విన్ సిచ్యుయేషన్ ఉండాలనే ఒక ఆలోచనతోటి మరి ఈరోజు ఈ కార్యక్రమాలు చేస్తూ ఉంటే ఉన్నవి లేనివి అనవసరమైన సర్టిఫికేట్లు పెట్టి మరి ఈ యొక్క ట్రేడర్స్కు ఉపయోగపడే విధంగా టెండర్ కండిషన్స్ను పెట్టి ట్రేడర్స్కు ఉపయోగపరంగా ఈ యొక్క టెండర్లు చేస్తున్నటువంటి మీరా మాపై వేలు చూపించేదని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఈరోజు ఈ యొక్క గుడ్ మానిటరింగ్ కూడా ప్రతి ట్రే మీద కూడా ఈ యొక్క క్యూఆర్ కోడ్ వేయడం జరిగింది. యాప్లు ఉన్నాయి, మీరు చూస్తూ ఉన్న టీచర్లు ఏ విధంగా యాప్లు ఇన్ని యాప్లు పెడతా ఉన్నారని దీనివల్ల ఇబ్బంది పడుతున్నాం. కానీ ఎందుకు? యాప్ల ద్వారా ఒక పర్యవేక్షణ ఉంటుంది. గుడ్లు తింటా ఉన్నారా లేదా, ఎన్ని గుడ్లు యూజ్ అయినాయి, ఎన్ని గుడ్లు మరి దానికి మనం బిల్లింగ్ చేస్తున్నాం. వేస్ట్ కాకుండా ప్రజాధనాన్ని జాగ్రత్తగా మరి ఖర్చు చేయాలని ఒక ఆలోచనతో ఈరోజు ఈ కార్యక్రమాలు చేస్తూ ఉంటే ఏదో ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి ఈరోజు ఈ గౌరవముద్రల ద్వారా మంచి పేరు వస్తూ ఉంది. పిల్లలందరూ ఈరోజు దీన్ని ఆస్వాదిస్తూ ఉన్నారు. కాబట్టి ఈరోజు జగనన్న ఈరోజు ఈ యొక్క గోరుముద్ద ద్వారా జగన్ మామయ్య ఈరోజు మాకు ఇంత బాగా చేస్తున్నారని చెప్పి అంటా ఉంటే ఈరోజు ఆ పిల్లల మీద మరి ఆ యొక్క కళ్ళ కపటం లేని ఆ మనసుల్లో విషం చిమ్మాలని చెప్పి ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు నువ్వు ఎన్ని మాటలు మాట్లాడినా, నువ్వు ఎంత మరి వక్రీకరించి వాస్తవాలు చెప్తున్నా కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు దేవుడు మామయ్యే, బంగారు మామయ్యే. ఈరోజు వాళ్ళందరికీ ఒక ముద్దుల మామయ్యే. అంతేగాని నువ్వు ఎన్ని మరి అభాండాలు వేసినా కూడా నువ్వు చంద్రబాబు నాయుడును నువ్వు పైకి లేపలేవు. ఆయన ఎప్పుడు కంసుడు మామయ్యగానే ఉండిపోతారని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను మనవి చేసుకుంటూ, ఈ యొక్క కార్యక్రమాలు ఏవైనా ఉంటే, ఇంకా ఏదైనా నీకు అనుమానాలు ఉంటే దయచేసి రండి, నేను అన్నీ చెప్తాను డీటెయిల్డ్గా. ఏవేవి ఇంకా నీకు మరి అర్థం కాలేదు అని నేను ఒకటే చెప్పదలుచుకున్నాను. ఎవరికైనా అర్థం కాకపోతే చెప్పొచ్చు, ఎవరైనా నిద్రపోతుంటే లేపొచ్చు, ఎవరికైనా తెలియకపోతే తెలియజెప్పే ప్రయత్నం చేయొచ్చు. కానీ తెలిసి కూడా తెలియనట్టు నటించి నిద్రపోకున్నా కూడా నిద్రపోతున్నట్టు నటించి తెలియని చెప్తే మాత్రం వాళ్ళు ఎవరేం చేయలేరు, ప్రజలే గమనిస్తారు. నేను ఒకటే చెప్తా ఉన్నాను, దయచేసి ప్లీజ్ మైండ్ యువర్ లాంగ్వేజ్. బట్టాబి గారు, విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్స్ ఐఎమ్ టెల్లింగ్ యూ, ఒక ప్రతినిధి అని చెప్పినప్పుడు ఒక ముఖ్యమంత్రి గారికి సంబంధించిన పద్ధతి, మాటలు నీకు అంత స్థాయి లేదు. ప్లీజ్ డోంట్ ఎక్స్టెండ్ దిస్ టైప్ ఆఫ్
brutality and then all your rustic language to the people of the state. ముఖ్యమంత్రి గారి గౌరవం ఈరోజు ఆకాశాన్ని అంటింది. ఈరోజు ఆకాశం మీద ఉమ్మేస్తే నీ మీద పడుతుంది. అదొకటే గుర్తు చేసుకో. ఈరోజు ఈ యొక్క ఎక్స్ టెండర్స్ మీద ఏదైతే మరి పౌల్ట్రీ ఫార్మర్స్కు మేలు చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం మరి కంకణం కట్టుకుందో దాన్ని ఎన్ని కష్టాలు వచ్చినా కూడా దాన్ని మరి అమలు చేస్తాం. ఈ యొక్క పథకాన్ని ఇంకా మెరుగ్గా అమలు చేయడానికి శాయశక్తుల ప్రయత్నం చేస్తాం. నేను చెప్తున్నప్పుడు నేను ఒకటే చెప్తా ఉన్నాను. ఎన్సీసీఎఫ్ గురించి నేను ఇంకోటిసారి చెప్పాలి. ఎన్సీసీఎఫ్ అనేది ఇఫ్ ఎన్సీసీఎఫ్ ఇది ఒరిజినల్ మ్యానుఫ్యాక్చరర్, ఒక లాస్ట్ పాయింట్, ఎన్సీసీఎఫ్ అనేది ఒకటి ఒరిజినల్. మేము అన్నాం కదా, నీ కంపెనీ ఉండాలంటే నువ్వు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉండాలంటే నువ్వు కోట్ చేయమంటే ఎన్సీసీఎఫ్ వాళ్ళు దే ఫ్లోటెడ్ ఏ టెండర్. ఎన్సీసీఎఫ్ హెస్ ఫ్లోటెడ్ ఏ టెండర్. అయ్యా బాబు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ యొక్క గోరుముద్రలో భాగంగా చిక్కీల్ని ఈరోజు మరి జాగిరి చిక్కీస్ని ఈరోజు వాళ్ళు కోరుకుంటా ఉంది. మీలో ఎవరైనా మ్యానుఫ్యాక్చర్ చేయాలంటే ఈ యొక్క చిక్కీ టెండర్లో దీంట్లో పార్టిసిపేట్ చేయండి, దీనికి సంబంధించి కొంచెం కమిషన్ కూడా మాకు పెట్టండి, కమిషన్ తోటి మీరు మాకు ఎంత కమిషన్ ఇస్తారని చెప్తూ మీరు కోట్ చేయండి అని చెప్పి వాళ్ళు టెండర్ కోట్ చేసింది. వన్ ఆఫ్ ది కండిషన్ నెంబర్ 12, the bidder should offer maximum margin to NCCF and lowest rate will be given preference. నువ్వు మళ్ళీ వ్యాపారం చేసుకుంటుంటే నా దగ్గర నుంచి తీసుకొచ్చుకొని నువ్వు ఎన్సీసీఎఫ్ పేరిట వ్యాపారం చేసుకొని నువ్వు మళ్ళీ తీసుకొని ఆ కమిషన్ పెట్టుకుంటే వై విల్ ఐ గివ్ ఇట్ టు యూ? నా కండిషన్ అది కాదు కదా. వాట్ ఈజ్ మై కండిషన్? మై కండిషన్ ఈజ్ ఓఈఎం, ఒరిజినల్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరర్. నాకు థర్డ్ పార్టీ ఉంది. థర్డ్ పార్టీని తీసుకుపోయి నేను మీకు టాటా ప్రాజెక్ట్స్ లిమిటెడ్ తోటి నువ్వు చెప్పు, నీ పేరు చెప్పు, నీ కంపెనీ చెప్పు, ఎక్కడుందో చెప్పు, మేము వస్తాం, మేము వెరిఫై చేస్తాం, నీ మెషినరీ చూపిస్తాం. ఇందాక చూపించాను కేంద్రీయ బండ అది. మరి దీని మీద ఆయనకి వల్ల మాలిన ప్రేమ ఎందుకో నాకు అర్థం అవ్వట్లేదు. అప్పుడున్న కండిషన్స్ ఒకసారి చెక్ చేసుకోవాలండి. అప్పుడున్న కండిషన్ చెక్ చేసుకోండి. అప్పుడున్న కండిషన్స్ వాళ్ళు ఇచ్చినటువంటి ప్రాక్టీస్ మరి చూసుకోండి. అరే ప్లీజ్, మీకు అంతకైనా కావాలంటే మీకు ఐ విల్ గివ్ క్లారిఫికేషన్. లాస్ట్ టైం ఇచ్చిన దాంట్లో టెండర్ మీకు ఇచ్చిన దాంట్లో కండిషన్ ఏంటో చెక్ చేయండి. ఇప్పుడు ఇచ్చిన కండిషన్ ఏంటో చెక్ చేయండి. గత ప్రభుత్వంలో 6 సంస్థలే రాజ్యం వెళ్తున్నాయి టెండర్స్ లో. ఈ ప్రభుత్వంలో కూడా ఒక నిజం చూడబ్బా, ఇక్కడ ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం, ఇప్పుడు నేను వచ్చిన ఈ చిక్కీ టెండర్లో ఆ ప్రభుత్వం సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరు లేరా? లేరా నేను చెప్తున్నా. కాబట్టి మీరు అది కేవలం కేంద్రీయ బండారు ఎన్సీసీఎఫ్ లాస్ట్ టైం ఇచ్చారు కాబట్టి వాళ్ళు అదేదో ప్రభుత్వానికి సంబంధించింది కాబట్టి మేము పక్కన పెట్టాము, లేకపోతే కండిషన్స్ ఏవో మేము ఈరోజు నేను చెప్తున్నా కదా, మేము ఫ్లోట్ చేసిన కండిషన్స్కు అనుగుణంగా ఈ యొక్క 2 ఎన్సీసీఎఫ్ కానివ్వండి, కేంద్రీయ బండారు కానివ్వండి ఉండి కూడా మేము వీటిని పక్కన పెట్టాం. ఈ సంవత్సరం, లాస్ట్ సంవత్సరం కాదు, మళ్ళీ ఇచ్చామంటే అది వేరే సంగతి. ఎన్సీఎఫ్ వేరే చోటు ఇచ్చిండొచ్చు, ఎన్సీఎఫ్ ఇంకో డిపార్ట్మెంట్ ఇచ్చిండొచ్చు, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ ఇచ్చిండొచ్చు, నాకు తెలియదు. నేను ఐఎమ్ వెరీ స్పెసిఫిక్ టు నా టెండర్ కండిషన్స్. లెట్ ఇస్ నాట్ డిబేట్. నేను టెండర్ కండిషన్ పిలుచుకున్నాను, నా ఇష్టం అబ్బా, నేను పిలుచుకున్నాను, దానికి వచ్చింది. అది ఏ పార్టీకి సంబంధించిన నాకు సంబంధం లేదు. నువ్వు ఇంకో పార్టీ నువ్వు చెప్తే నాకు నేను ఐ కాంట్ హెల్ప్ ఇట్. సాంబశివ మిల్క్ డైరీ కూడా ఈ అమూల్ మిల్క్ సప్లైలో మనకు పెద్ద స్కాండల్ ఉన్నది. ఎట పోయినాడు మళ్ళా స్వామి కేసు బై కేసు తీసుకో స్వామి, ఏం ప్రాబ్లం లేదు. నేను ఈరోజు చాలా స్పష్టంగా నేను చెప్పదలుచుకున్నాను. నేను చెప్పిన దాంట్లో నువ్వు ఎక్కడైనా కానీ నేనైతే డివేట్ అంటే మీరు అడగండి. తప్పకుండా ఇప్పుడే వారి మీద ఖచ్చితంగా డిఫాల్ట్ చేసేస్తాను, వాళ్ళ మీద పరుణేశ్వరం దావా వేస్తున్నాం, వాళ్ళ మీద 100%. ఐఎమ్ గోయింగ్ ఆన్ రికార్డ్. ఎస్ మరి ఈ విధంగా అసత్యాలను ప్రచురణ చేసి ఈ విధంగా లేనివన్నీ ఈరోజు చూపించి ఈరోజు ప్రభుత్వం యొక్క ప్రతిష్టను దిగదార్చే విధంగా ప్రభుత్వం మీద ఈరోజు ఏవైతే అభాండాలు ఇస్తున్నారో ఖచ్చితంగా వాళ్ళు చర్యలు తీసుకుంటాం. ఎందుకు వదులుతామండి? 2 సంవత్సరాలు వాళ్ళు ఎప్పుడు ఏం చేశారో మాకు తెలియదు బా.
ఈ టెండర్లో ఈ రెండును మీరు అడిగినారు. ఈ రెండు టెండర్లు ఇప్పుడు వాళ్ళని వేరే చోట నేను చెప్పట్లేదు, వేరే చోట్ల వాళ్ళు ఏం చేశారు నాకు తెలుసు. అప్పుడు ఏం చేశారు నేను చూడలేదు. నేను ఈరోజు మాకు ఈ రెండు విషయాల మీద మీరు అడిగారు. కేంద్రీయ బండారుకి ఎందుకు ఇవ్వలేదు, ఎన్సీసీఎఫ్కి ఎందుకు ఇవ్వలేదని, ఈ రెండింటికి ఎందుకు ఇవ్వలేదని నేను వివరణ ఇచ్చాను. ఈ రెండు వివరాలు దీనివల్ల మేము ఇవ్వట్లేదని మీరు ఇంతకుముందు అక్కడ ఇచ్చారు కదా, ఇంకోటి ఇచ్చారంటే తర్వాత చూద్దాం. అవి వాళ్ళు అక్కడ ఏం చేశారో మనకు తెలియదు కదా, అవి మళ్ళీ పట్టుకొద్దాం. ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్లో వాళ్ళు ఇచ్చిండొచ్చు, ఇంకో చోటు ఇచ్చిండొచ్చు, ఇంకో చోటు ఇచ్చిండొచ్చు, లేకపోతే అమూల్ డైరీలో ఇంకోటి ఇచ్చిండొచ్చు, లేకపోతే వీళ్ళు ఆ ప్రభుత్వంలో మొత్తం అన్ని టెండర్లు 1000 కోట్లు చేసిండొచ్చు. నాకు సంబంధం లేదు. ఆయన ఈఎస్ కాస్ట్ specific allegations on Jagananna Gormudda Chikki procurement for 21-22. I am replying to 21-22. కాబట్టి ఈరోజు దీని మీద ఇంకా స్పష్టత కావాలంటే ఇంకా ఇస్తాను నేను. అంతేగాని లేనిపోనివి వాడికి ఎందుకు ఇచ్చినారు, ఈ టెండర్లు మార్చినారు, ఈ కండిషన్లు మార్చినారు, ఇవి అప్పుడున్నాయి ఇవి లేవు. లేనివన్నీ అవాస్తవాలు నేను గట్టిగా పదే ఇంత పెద్ద నోరు వేసుకొని మాట్లాడుతూ ముఖ్యమంత్రి గారితో ఏం సంబంధం అయ్యా? హ్యాజ్ ఈ సాట్ ఆన్ ది టెండర్స్? డిడ్ ఐ సిట్ ఆన్ ది టెండర్స్? నేను టెండర్కు నేను కూర్చొని పనులు ఇచ్చేస్తానా? అధికారులు ఉన్నారయ్యా, చైర్మన్లు ఉన్నారయ్యా, నీకేం డౌట్ చెప్పయ్యా, క్లారిఫికేషన్ ఇస్తాము. నువ్వు అది పెట్టాము, ఇది పెట్టాము అని లేనిపోని మాటలు మాట్లాడుతూ ఏం మాట్లాడుతున్నాడో ఆయనకు అర్థం కావట్లేదు. అవన్నీ వాళ్ళు చూసుకుంటారు డిపార్ట్మెంట్కు. ఎవరైనా కూడా ఇంతకుముందు కూడా చేస్తాం. దాని ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం, 100% తీసుకుంటాం. ఎంత అనేది అంతనేది దీనికి పరువు ఇంత విలువ కడతాను. అరే ఈరోజు హైయెస్ట్ ఇంటిగ్రిటీ ఉన్న ఆఫీసర్స్ ఉన్నారయ్యా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో. వాళ్ళు కూర్చొని టెండర్స్ మీద వాళ్ళ మీద ఈ విధంగా మీరు అవి చేశారు అని చెప్పి నువ్వు రాస్తా ఉంటే ఎట్లా వదులుతావు? మీ అందరికి తెలుసు ఈ ఫైనల్ చేసిన ఆఫీసర్స్ ఎవరు అధికారులు మీకు తెలుసు. వాళ్ళ మీద విత్ హైయెస్ట్ ఇంటిగ్రిటీ ఉన్న పీపుల్ని మీ ఇష్టం వచ్చిన మాట్లాడతాం. నీ ఇష్టం ముఖ్యమంత్రిని లాక్కొచ్చి పరుష పదజాలంతో ఏకవచనంతో సంబోధిస్తూ ఉంటే ఎట్లా ఊరుకుంటాం? ఈజ్ నాట్ కరెక్ట్. టీచర్లే ఎక్కువగా ప్రధానంగా లీడ్ చేస్తున్నారని, వాళ్ళే ప్రభుత్వం మీద సీఎం మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారనేది ప్రధానమైన ఆరోపణ. మీ మంత్రులు కూడా దాని మీద ఖండించారు. విద్యాశాఖ మంత్రిగా మీరే చెప్పారు. విద్యాశాఖ మంత్రిగా, ఒక మాజీ ఎంప్లాయీగా, ఒక ఫైనాన్స్ ఆఫీసర్గా నేను కూడా పిఆర్సీలు చేశాను. పే ఫిక్సేషన్ మీ అందరికి కట్టమంటే కూడా కట్టగలను నేను. పే ఫిక్సేషన్లో ఏదైతే ఉందో ఆ ఇంటరిమ్ రిలీఫ్ ఫిట్మెంటు ఏదైతే మధ్యన వ్యత్యాసం ఉందో, హెచ్ఆర్ఏ ఏదైతే వాళ్ళు అడుగుతా ఉన్నారో ఆ హెచ్ఆర్ నుంచి ఏదైనా కూడా సామరస్యంగా చర్చల ద్వారానే జరుగుతాయి. డై హ్యాస్ బిన్ కాస్ట్. డై అయిపోయిన తర్వాత దాని నుంచి ముద్రలు తీసుకోవడమే తప్ప యూ కాంట్ గో అగైన్స్ ది క్లాక్. ఒకటి జరిగిన తర్వాత ఒక కార్యక్రమాలు జరిగిన తర్వాత యూ కాంట్ అగైన్ రీడూ ద థింగ్స్. అయిపోయినాయి. ఈ యొక్క ప్రక్రియలు జరుగుతూ ముందుకు పోతా ఉన్నాయి. ఈ ప్రక్రియను తీసుకొచ్చి జీవోలను తగలబెడతాం అన్నది కరెక్ట్ కాదు. ముఖ్యమంత్రి చాలా దారుణంగా ఉంది. మేము నిజంగా ఇప్పుడు నేను మాట్లాడితే వాళ్ళని ఊరికి మళ్ళీ రెచ్చగొట్టినట్లు అవుతుంది. ఇది కరెక్ట్ కాదు. ఈరోజు ఈ విధంగా చాలా దారుణంగా ప్రభుత్వంలో పనిచేస్తూ క్రమశిక్షణకు ఉల్లంఘనకు పాల్పడడం అనేది కరెక్ట్ కాదు. అది ఎడ్యుకేషన్ మినిస్టర్ ఐఎమ్ టెల్లింగ్. అమ్మా ఈ పరిస్థితుల్లో గోరు మీద రోకల్ పోటు లాగా మీరు అన్నది మాత్రం ఖచ్చితమ్మా. ఎవరికైనా కానీ ఇప్పుడు మీకే అంత రియాక్ట్ అవుతుంటే కానీ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళంతా రియాక్ట్ కావాలమ్మా. మీరే రియాక్ట్ అవుతున్నారు. చర్యలు తీసుకుంటారా లేదా అని. అది వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తా ఉన్నాను, టీచర్ల విజ్ఞతకే వదిలేస్తున్నాను. ఆ విధంగా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్, ఎంతవరకు ఏదైనా కానీ సామరస్యంగా ఈ యొక్క సమస్యను మనము తీసుకోవాలి, బయటికి వేసుకోవాలి. దీనికి వాళ్ళు చర్చలకు పిలుస్తున్నప్పుడు చర్చలకు పోవాలి. మీరే వచ్చాక చర్చలు పిలిచినప్పుడు చర్చలకు పోకుండా ఉండడం ఏంటి? కూర్చుందాం. 1 రౌండ్ కాకపోతే 2 రౌండ్, 2 కాకపోతే 3 రౌండ్, 4 రౌండ్. ముఖ్యమంత్రి గారు దిస్ ఈజ్ ఏ ఎంప్లాయీ ఫ్రెండ్లీ గవర్నమెంట్. నువ్వు అడగకముందే శానిటరీ వర్కర్స్కి ఎన్ని వేలు ఇచ్చినాం, సఫాయి వాళ్ళకి ఎన్ని వేలు ఇచ్చినాం, కుక్కమ్ హెల్పర్స్ మిడ్ డే మీల్స్కి వాళ్ళకి ఎంత డబ్బులు ఇచ్చినాం. 600 ఇస్తుంటే మేము 3000 ఇస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం 600 ఇస్తుంటే 3000 ఇస్తున్నాం. ఎక్కడికక్కడ ఇస్తా ఉన్నాం. కాబట్టి ఐ స్టిల్ అపీల్ టు ఆల్ ది ఎంప్లాయీస్
to kindly come to the negotiating table. Please come to the negotiating table. We'll sit across and we'll solve the problems, and it can be solved, and we'll definitely find an amicable solution to this problem. Let us not escalate this. రెండు 2020లో యొక్క పథకానికి శ్రీకారం చుట్టినటువంటి పరిస్థితి మీ అందరికీ తెలిసిన విషయమే. దీని ద్వారా గణనీయమైన మార్పు రావడం, ముఖ్యంగా విద్యార్థులు బడికొచ్చే సంఖ్య గణనీయంగా పెరగడం, గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో పెరగడంలో ఇది కూడా ఒక ప్రధానమైన కారణం అని చెప్పవచ్చు. దీంతో పాటు అనేకమైన సంక్షేమ కార్యక్రమాలు మీ అందరికీ తెలుసు. అమ్మ ఒడి కానివ్వండి, విద్యా కానుక కానివ్వండి, విద్యా దీవెన కానివ్వండి, వీటితో పాటు ఈ యొక్క జగనన్న గోరుముద్ద అనేది చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నటువంటి కార్యక్రమం. మరి ఈరోజు దీని ద్వారా ఈ రాష్ట్రంలోని ప్రజలందరూ, ముఖ్యంగా తల్లిదండ్రులు, వారి పిల్లలు ఎంతో సంతోషంగా ఈరోజు ఈ యొక్క జగనన్న గోరుముద్దలకు ఎంతో ఇష్టపడి దీన్ని తీసుకుంటున్నటువంటి విద్యార్థుల శాతం కూడా 90% పైన, ఇంతకుముందు 80 నుంచి ఇప్పుడు 95 వరకు పోతున్న నేపథ్యంలో ప్రతిపక్షాలకు, మరి ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి ఇది రుచించలేదు. ఏమాత్రం దీన్ని చూసి వాళ్ళు ఓర్వలేక ఊరుకుండే పరిస్థితి కనపడలేదు. కడుపు మంటతోటి ఈరోజు ఈ యొక్క గోరు ముద్దలు ఏమైనా లొసుకులు దొరుకుతాయా అని చెప్పి ఎదురు చూస్తూ ఈరోజు ఈ చిక్కి అట్లాగే గుడ్లకు సంబంధించినటువంటి టెండర్ల ప్రక్రియలో ఈరోజు రంధ్రాన్వేషణ చేసి ఏదో ఇందులో తప్పులున్నాయి, ఇందులో ఏదో స్కామ్ జరిగింది, ఇందులో అవినీతి జరిగింది
అని చెప్పి ఛానళ్ళు దొరికాయి కదా, ఛానళ్ళు ఉన్నాయి కదా, యూట్యూబ్ ఛానల్స్ లేకపోతే వాళ్ళకు నచ్చినటువంటి మీడియా ఛానల్స్ ఉన్నాయి కదా, మైకులు దొరికినాయి కదా అని చెప్పి ఎప్పుడు పడితే అప్పుడు ఎలా పడితే అలాగా గౌరవ ముఖ్యమంత్రి గారిని ఏకపదంతో సంబోధించి ఇష్టం వచ్చినట్లు వాగి అతని స్థాయికి మించి మాట్లాడుతూ ఈ యొక్క చిన్నారులని వాళ్ళ యొక్క మనసులో కూడా విషం చిమ్మే ప్రయత్నం చేసినటువంటి ఆ యొక్క వ్యక్తి, ఆ ప్రతినిధి పట్టాబడ్డ. మరి నేను ఈరోజు రావడం ఆయనకు సమాధానం చెప్పడం కాదు, ఆయన ఛానల్ దొరికింది కాబట్టి ఫ్రీగా, ఆయనకు మైకులు ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఆయనకు నచ్చినటువంటి మరి అస్మదీయ ఛానళ్ళన్నీ పదే పదే చూపిస్తున్నారు కాబట్టి అబద్ధాలను పదే పదే చెప్తే నిజాలు అయిపోతాయని చెప్పి ఒక భ్రమలో ఉంటే మాత్రం చాలా పొరపాటు. ఈ రాష్ట్ర ప్రజలకు వాస్తవాలు తెలుసు. మరొకసారి ఈయన వేసినటువంటి ఆ యొక్క అభాండాలు ఏవైతే ఉన్నాయో, ఆ యొక్క దుర్మార్గపు ఆ వక్రీకరించినటువంటి ఆ యొక్క గణాంకాలు కానివ్వండి, ఆ యొక్క అభియోగాలు కానివ్వండి, వాటిని తిప్పుకొట్టే ప్రయత్నంలోనే ఈరోజు ఈ యొక్క ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఆయన చెప్పినటువంటి మాటలు మరి అచ్చూసిన ఆంబోతుల ఒక బాధ్యత గల ఆయన ఒక వృత్తిలో ఉండి ఆయనకి ఇచ్చినటువంటి ఆ యొక్క పనిని ఏ విధంగా నిర్వహించాలో తెలియని పరిస్థితుల్లో ముఖ్యమంత్రి గారిని టార్గెట్గా చేసుకొని ఈ యొక్క పథకాల ద్వారా ఆయన మనసులో ఏదో కసి కోపం ఏదో పెట్టుకొని మరి ఈరోజు ముఖ్యమంత్రి గారిని పరుషపదాలతో మాట్లాడితే చూస్తూ ఊరుకునే వాళ్ళు ఎవరు లేరు. జాగ్రత్త. నీకేదైనా దీని గురించి ఈ యొక్క చిక్కిళ్ళ విషయంలో నువ్వు వేసినటువంటి ఆరోపణలు ఏదైనా నిజం ఉంటే రండి. మీరు చెప్పారు ఏదో ఈరోజు పేపర్లు ఇచ్చారు, ప్రతి ఒక్క దానికి సమాధానం చెప్పాలని. ఎస్, ఐఎమ్ హియర్. మీరు చెప్పే ప్రతి దానికి మీరు ఎవరి తరఫున వకాలతో పిలుచుకున్నా కూడా ఈరోజు మీరు కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి మొదలు పెట్టుకున్నారు. ఈ పథకం కేంద్ర ప్రభుత్వ పథకం, దీనికి కేంద్ర ప్రభుత్వం పేరు పెట్టాలి, దాంట్లో ఉందని. నేను ఒకటే చెప్తా ఉన్నాను, ఒక్కసారి వాస్తవాలు తెలుసుకోండి. ఈ యొక్క మిడ్ డే మీల్ స్కీమ్ ఈరోజు ఏదైతే ఉందో, ఈరోజు జగనన్న గోరుముద్దగా నామకరణం చేశారో, గత 3 సంవత్సరాలకు సంబంధించినటువంటి బడ్జెట్ కేటాయింపులు చూస్తే 2021కి 1546 కోట్ల రూపాయల్లో కేవలం 377 కోట్ల రూపాయలు మాత్రమే కేంద్ర ప్రభుత్వం యొక్క వాటా. 21-22 బడ్జెట్కు చూసుకుంటే 1800 కోట్ల రూపాయలు దీన్ని పెరిగింది. అంటే 250 కోట్ల రూపాయలు ఆధారంగా పెరగడం. 1800 కోట్ల రూపాయలు తీసుకుంటే దాంట్లో కేంద్ర ప్రభుత్వం యొక్క వాటా 400 కోట్లు. 2022-23కు సంబంధించి 1900 కోట్లకు ఇది చేరుకోవడం జరిగింది. అంటే ప్రతి సంవత్సరం పిల్లలు పెరుగుతున్న నేపథ్యంలో 3 సంవత్సరాల క్రితం నుంచి ఇప్పటికీ సుమారు 7 లక్షల మంది పిల్లలు అదనంగా పెరిగినటువంటి పరిస్థితుల్లో దానికి తగ్గట్టుగా ఈ చిక్కీలు కానివ్వండి, గుడ్లు కానివ్వండి, దాని యొక్క సంఖ్య కానివ్వండి, దానికి సంబంధించినటువంటి క్వాంటిటీ కానీ పెరిగిన విషయాన్ని ముందుగా వాళ్ళు గుర్తుంచుకోవాలని చెప్పి ఒకసారి నేను వాళ్ళకి తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి ఈ పథకం దీని ద్వారా ఈరోజు ముఖ్యంగా వాళ్ళు అంటా ఉన్నారు, చిక్కీ గురించి కూడా చెప్తా ఉన్నారు. చిక్కీ ముఖ్యంగా ఐరన్ డెఫిషియన్సీ ఉన్న వాళ్లకు, ఎనిమిక్గా ఉన్న వాళ్లకు ఐరన్ కంటెంట్ సబ్స్టిట్యూట్ ఇవ్వాలని ఈరోజు సైంటిఫిక్గా న్యూట్రిషన్ డిపార్ట్మెంట్ నుంచి ఇచ్చినటువంటి సిఫార్సులని అమలు చేస్తూ చిక్కీలు ఖచ్చితంగా ఇవ్వాలి, వారానికి 3 రోజులు ఇవ్వాలి అని చెప్పి చిక్కీలను కేవలం రాష్ట్ర ప్రభుత్వం ఇనిషియేటివ్ తోటి ఈ యొక్క కార్యక్రమాన్ని అమలు చేస్తున్నటువంటి పరిస్థితి నేను అందరికీ ఒకసారి గుర్తు చేస్తా ఉన్నాను. దీనికి సంబంధించి ఇప్పటికీ 350 కోట్ల రూపాయలు ఓన్లీ చిక్కీకే మరి ఖర్చు చేసినటువంటి పరిస్థితి మనం చూసాం. దీనికి కూడా ఈ చిక్కీలు ఏ విధంగా ఈ కోవిడ్-19 టైంలో మరి ఏ విధంగా దీన్ని ఇంతకుముందు మనం ర్యాపర్ లేకుండా మనం సప్లై చేస్తూ ఉన్నామో, దాని కాకుండా ఇప్పుడు ఈ కేజీ ప్యాకెట్లో ఏదైతే ఉందో అలా కాకుండా ఇండివిజువల్గా 25 గ్రామ్స్లో అన్టచ్డ్ బై హ్యాండ్. ఎందుకంటే కోవిడ్-19 ప్రికాషన్స్లో భాగంగా మరి మధ్యాహ్న భోజన పథకంలో విద్యార్థులకు ఎవరికి వాళ్ళకి ఇది స్నాక్ కింద కూడా ఇవ్వడానికి అవకాశం ఉంటుందని చెప్పి ఇది ఈరోజు ఇది ఈ విధంగా ఇచ్చే చిక్కీల్ని కాకుండా ఈరోజు ఈ విధంగా సపరేట్గా ఈరోజు ఈ చిక్కీల్ని
అందిస్తున్నటువంటి పరిస్థితుల్ని మరొకసారి నేను వారి దృష్టికి తీసుకొస్తా ఉన్నాను. దీనికి సంబంధించి 3 సంవత్సరాల్లో ఇప్పటికే 350 కోట్ల రూపాయలు మరి ఖర్చు చేయడం జరిగింది. దీనికి సంబంధించి టెండర్ల ప్రక్రియ మనకు ఒక డైరెక్టరేట్ ఉంది, మిడ్ డే మీల్స్ డైరెక్టరేట్ అని. దానికి ఒక సీనియర్ IFS అధికారి ఉన్నారు ఎండీగా. దాని కింద ఇంకా డైరెక్టర్లు, ఒక వ్యవస్థ ఉంది. దాని ద్వారా దీని యొక్క ప్రొక్యూర్మెంట్ జరుగుతూ ఉంది. ఈరోజు ఈ యొక్క కార్యక్రమాల్ని ఎంతగా మరి ఇతర రాష్ట్రాలు దీన్ని ఈ యొక్క పథకం ఆకట్టుకుందంటే కేంద్ర ప్రభుత్వం కూడా దీనికి అనుగుణంగా PM పోషన్ అని చెప్పి దీనికి మళ్ళా తిరిగి నామకరణం చేసి ఈ యొక్క కార్యక్రమాలన్నింటినీ తీసుకొస్తున్నటువంటి పరిస్థితి ఒకసారి మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నా. ఇక్కడ ఈ యొక్క టెండర్ ప్రక్రియ గత ప్రభుత్వానికి ఈ యొక్క ప్రభుత్వానికి ప్రధానమైన వ్యత్యాసం రివర్స్ టెండరింగ్. పారదర్శకంగా టెండరింగ్ ప్రాసెస్ అయిన తర్వాత, టెక్నికల్ క్వాలిఫికేషన్ అయిన తర్వాత సక్సెస్ఫుల్ బిడ్డర్స్ తోటి రివర్స్ టెండరింగ్ కంప్యూటర్ ద్వారా రివర్స్ టెండరింగ్ తోటి L1, L2ను నిర్ధారించే ఒక ప్రక్రియ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని శాఖల్లో యొక్క రివర్స్ టెండరింగ్ ప్రాసెస్ను స్టార్ట్ చేసిన నేపథ్యంలో రేట్లు కూడా గణనీయంగా దిగొచ్చినటువంటి పరిస్థితుల్లో ప్రజల డబ్బును చాలా జాగ్రత్తగా ఖర్చు పెడుతూ ఆదా చేస్తున్నటువంటి పరిస్థితులు. ఈ యొక్క రివర్స్ టెండరింగ్ ప్రాసెస్ కూడా ఇక్కడే ఈ యొక్క చిక్కీ ప్రొక్యూర్మెంట్లో కానివ్వండి, ఈ ఎగ్స్ ప్రొక్యూర్మెంట్లో కానివ్వండి మరి ఫాలో అవుతున్నామనే సంగతి కూడా ఈ సందర్భంగా నేను మీ అందరికీ మనవి చేస్తూ, ఇక్కడ ప్రధానంగా ఆయన 2 కంపెనీలు చెప్పి, ఈ కేంద్రీయ బండార్ ఒకటి, NCCF ఒకటి, ఈ 2 కంపెనీలు మరి వీటిని ఉద్దేశపూర్వకంగా మరి వీటికి టెండర్ ఇవ్వలేదు. ఈ కేంద్రీయ బండారు కోర్టుకు వెళ్తే కోర్టుకు మరి వాళ్ళు వెళ్లకుండా బెదిరించి వాళ్ళ చేతి విత్డ్రా చేసుకున్నామని చెప్పి ఎక్కడైనా కానీ ఎవరైనా సప్లయర్ను బెదిరిస్తే ఎవరు ఊరుకుంటారు? ఇట్స్ గ్లోబల్ టెండర్. ఇట్స్ అబ్సల్యూట్లీ ఎవరైనా ఎక్కడి నుంచైనా దీని గురించి దీంట్లో కోట్ చేసుకోవచ్చు, ఎవరైనా ఎక్కడైనా చేసుకోవచ్చు. మరి ఈయనకి కేంద్రీయ బండార్ మీద, NCCF మీద ఎందుకంత అమితమైన ప్రేమ ఉందో మాకు తెలియదు. కానీ మేము ఒకటే ఇక్కడ కండిషన్ ఏంటంటే ప్రధానంగా ఈ సప్లయర్స్ ఏవైతే ఉన్నాయో, ఈ పెద్ద సప్లయర్స్ ఒక కొన్ని వేల మెట్రిక్ టన్నుల క్వాంటిటీ సప్లై చేస్తున్నటువంటి నేపథ్యంలో వీటికి సంబంధించినటువంటి యూనిట్లు ఏవైతే ఉన్నాయో ఆ యూనిట్లు చాలా మెకనైజ్డ్గా ఉండాలి, వాళ్ళ ఒరిజినల్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చర్గా ఉండాలి, వాళ్ళు సప్లయరు ట్రేడర్గా ఉండకూడదు. దీన్ని నిర్ధారించడానికి టాటా ప్రాజెక్ట్స్ లిమిటెడ్ TPF అని చెప్పి టాటా కన్సల్ట్ థర్డ్ పార్టీకి ఇవ్వడం జరిగింది. నేను వాళ్ళు ఇంకోరు చెప్పడం కాదు, CM ఆఫీసు, మంత్రి గారి చెంబరో, లేకపోతే ఇంకోరు చెప్పడం కాదు. టాటా ప్రాజెక్ట్స్ లిమిటెడ్ అని చెప్పి థర్డ్ పార్టీ కన్సల్టెన్సీకి ఇచ్చి ఇవన్నీ బాబు ఎంతమంది అప్లై చేస్తారు దీనికి? ఆల్మోస్ట్ వాళ్ళు అంటా ఉన్నారు ఏదో 6 ప్యాకేజీలు ఉన్నాయి కాబట్టి 6 మందికి ఇచ్చారు, సో సిండికేట్ అయింది కదా అని. అయ్యా, దీనికి సంబంధించి 62 బిడ్లు వచ్చినాయి. 6 ప్యాకేజీలు గాను 62 బిడ్లు వచ్చినాయి. 62 బిడ్లలో 20 ఫర్మ్లు కోట్ చేయడం జరిగింది. ఒక్కొక్క ప్యాకేజీకి కనీసం అంటే 2 ఫర్మ్స్ నుంచి మ్యాక్సిమంగా ప్యాకేజ్ నెంబర్ 5లో 5 ఫర్మ్ల వరకు కోట్ చేస్తూ సుమారు 19 ఫర్మ్స్ మరి కోట్ చేసి రివర్స్ టెండరింగ్లో సక్సెస్ఫుల్ అయిన వాళ్ళకి ఈ యొక్క కాంట్రాక్ట్ ఇవ్వడం జరిగింది. మీరు చెప్పినటువంటి కేంద్రీయ బండార్ ఏదైతే ఉందో దయచేసి ఒకసారి గమనించినట్లయితే ఈ టాటా ప్రాజెక్ట్స్ వాళ్ళు ఈ యొక్క కేంద్రీయ బండార్కు సరైన ఎక్విప్మెంట్ లేదు, మాన్యువల్ మెషినరీ ఉంది, కాబట్టి దానికి సంబంధించినటువంటి ప్రొడక్షన్ కెపాసిటీ ఏదైతే ఉందో అది సామర్థ్యం లేదు అని చెప్పి ఫోటోలతోటి మాన్యువల్గా వాళ్ళు కలుపుతున్నట్టు ఆ యొక్క పల్లీలు కానివ్వండి, మాన్యువల్గా వాళ్ళు కలుపుతున్నటువంటి ఆ యొక్క పాకం కానివ్వండి, ఇవన్నీ చూపిస్తూ ఇది టాటా ప్రాజెక్ట్స్ లిమిటెడ్ ఇచ్చినటువంటి రిపోర్ట్. ఈ రిపోర్ట్ ఆధారంగా దీనికి ఎలిజిబిలిటీ లేదు. వారు ఇంకొకరు సప్లై చేసి ఉండొచ్చు, ఇంకో చోటు సప్లై చేసి ఉండొచ్చు, వాళ్ళు ఎక్కడైనా సప్లై చేసి ఉండొచ్చు. ఇంకొకటి కూడా ఈ కేంద్రీయ బండారే యూపీలో, మధ్యప్రదేశ్లో 179 రూపాయలకు సప్లై చేసినటువంటి ఒక కాంట్రాక్ట్ కూడా మా దగ్గర ఉంది. కాబట్టి ఇవన్నీ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఈ యొక్క కమిటీ ఒకటి ఉంటుంది, హై లెవెల్ కమిటీ. అందులో ముఖ్యమంత్రి గారు కానివ్వండి, మంత్రి గారు కానివ్వండి, ఎవరు రాజకీయ నాయకులు ఉండరు, అక్కడ అధికారులు ఉంటారు. మా స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారు దానికి చైర్మన్, దానికి మెంబర్స్ ఉంటారు.
ఆ యొక్క కమిటీ ఏదైతే ఉందో కమిటీ డిసైడ్ చేసుకున్నాక ఆ టెండర్లు ఏవైతే ఉన్నాయో ఆ టెండర్లు సక్సెస్ఫుల్ బిడ్డర్స్ ఈ యొక్క రివర్స్ ప్రాసెస్ తర్వాత వారికి ఈ యొక్క లెటర్ ఆఫ్ యాక్సెప్టెన్స్ ఇవ్వడం జరుగుతుంది, అగ్రిమెంట్ ఎంటర్ చేయడం జరుగుతుంది అనే విషయాన్ని దయచేసి ఎవరైతే దీని మీద మరి ఒక కామెంట్ చేస్తా ఉన్నారో, ఏ విధంగా వాళ్ళు ఇక్కడ ఏదో అవినీతి జరిగిందని చెప్తున్నారో వాళ్ళు తెలుసుకోవాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. తర్వాత ఇక్కడ కొన్ని కండిషన్స్ 2021 నుంచి గత సంవత్సరానికి ఈ సంవత్సరానికి కండిషన్స్ మార్చారు. అక్కడ టర్న్ ఓవర్ కండిషన్స్ ఉన్నాయి. ఒక చోటేమో 3 years యావరేజ్ తీసుకోవాలన్నారు, ఇంకోరేమో ఈ తర్వాత 21 వచ్చిన తర్వాత 1 year యావరేజ్ తీసుకోవాలన్న టర్న్ ఓవర్ కండిషన్స్ కానివ్వండి, రిలాక్సేషన్ ఆఫ్ సర్టిఫికేట్స్ కానివ్వండి, ఏ విషయంలో కూడా ఎక్కడా కూడా డీవియేషన్స్ అంటూ ఏమీ లేవని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. ఈ యొక్క వాళ్ళ ఎక్స్పీరియన్స్ కానివ్వండి, ఏవైతే మరి కేంద్ర ప్రభుత్వానికి కానివ్వండి, రాష్ట్ర ప్రభుత్వానికి కానివ్వండి, లోకల్ బాడీస్కి కానివ్వండి, పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ కానివ్వండి, ఎవరికైనా కూడా సప్లై చేసినటువంటి అనుభవం ఉండాలి అని చెప్పి లాస్ట్ టైం చెప్పడం జరిగింది, ఈసారి చెప్పడం జరిగింది. వాళ్ళకి సంబంధించినటువంటి ఆ యొక్క ఈ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఏవైతే వాళ్ళు చెప్తా ఉన్నారో 3 years ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్, 1 year ఏదైనా రిజిస్ట్రేషన్ జిఎస్టీ రిజిస్ట్రేషన్ సంబంధించినటువంటి కండిషన్స్ ఏవైతే లాస్ట్ ఇయర్ ఉన్నాయో ఈ ఇయర్ కూడా ఉన్నాయి. దీనికి మేము ఎక్కడైనా కూడా ఏదైనా కూడా వాళ్ళు దేనికైనా ఛాలెంజ్కి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి కూడా నేను మనవి చేస్తా ఉన్నాను. ఇక రేటు విషయానికి వస్తే అతి ముఖ్యమైనది రేటు. ఈ రేటు పెరిగింది. ఈ రేటు 60 కోట్లు పెరిగింది. ఇది పోయినసారి 136 కోట్లు ఉంది, ఇప్పుడేమో 198 కోట్లు ఉంది. ఎట్లా పెరిగింది? 62 కోట్లు ఉన్నాయని చెప్పి మరి ఆయన ఈ 6 ప్యాకేజీలు ఎందుకు వచ్చినాయి, పోయినసారి 4 ప్యాకేజీలు ఎందుకు వచ్చినాయంటే నేను ఒకటే చెప్తా ఉన్నా, ముందు నీ గణాంకాలను చెక్ చేసుకో, ఎక్కడి నుంచి వచ్చిందో నీకు సమాచారం ఏంటో ఒకసారి చెక్ చేసుకోండి. 2021కి సంబంధించినటువంటి మరి టెండర్ వాల్యూ ఏదైతే ఉందో అది 136 కోట్లు ఈసీవీ ఉంటే 150 కోట్ల అగ్రిమెంట్ వాల్యూ అయింది. ఆ 150 అగ్రిమెంట్ వాల్యూ 2021 ఉంటే అది 21-22కు 183 కోట్ల రూపాయలకి అయింది. ఎందుకు పెరిగిందంటే ప్రధానంగా క్వాంటిటీ పెరగడం. చిక్కీలు పోయిన సంవత్సరం కన్నా ఈ సంవత్సరం క్వాంటిటీ పెరిగింది. ఎందుకు పెరిగింది క్వాంటిటీ అంటే విద్యార్థుల సంఖ్య పెరిగింది. పోయిన సంవత్సరం 36 లక్షల మందికి విద్యార్థులకు చిక్కీలు ఇవ్వాలనుకున్నప్పుడు ఈ సంవత్సరం 43 లక్షలే. కాబట్టి 7 లక్షల మంది విద్యార్థులు అదనంగా మరి వారికి చిక్కీలు ఇవ్వాల్సినటువంటి పరిస్థితుల్లో సుమారు దానికొక్కటే 20 కోట్ల రూపాయలు అదనంగా మరి ఎక్స్పెండిచర్ అయ్యే పరిస్థితి ఉంది. కాబట్టి దానివల్ల ఈ యొక్క 32 కోట్లు ఏదైతే మేము చెప్తా ఉన్నాం దానిలో 20 కోట్ల రూపాయలు దానికే పోతాం. ఇక ఈ యొక్క ప్యాకేజీస్ ఇప్పుడు కొత్తగా మనం ఏదైతే ఈ యొక్క సప్లైస్ ఏదైతే ఇస్తున్నామో ఈ COVID-19 ప్రోటోకాల్స్కి సంబంధించి ఈ యొక్క లాస్ట్ టైం ఇచ్చినటువంటి ఈ విధంగా మనం కేజీ ప్యాకెట్ ఒకటి తీసుకొస్తే దాన్ని చేతితోటి మనం తుంపి ఒక్కొక్క విద్యార్థికి ఇచ్చే పరిస్థితి. ఇప్పుడు కోవిడ్ ప్రోటోకాల్స్ ప్రకారం ఆ విధంగా ఇవ్వలేని పరిస్థితి, ఏది కూడా మనం టచ్ చేయడానికి లేదు. మనం చూస్తున్నాం కదా, ఎక్కడైనా కూడా చిన్న బర్త్డే కేక్ కట్ చేసినా కూడా బర్త్డే కేక్ తినిపించాలన్నా కూడా చెక్క స్పూన్లో ప్లాస్టిక్ స్పూన్లో తీసుకుని తినిపిస్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి పిల్లలకు ముఖ్యంగా కాబట్టి జాగ్రత్తల్లో భాగంగా ఈరోజు ఇలాంటి ప్యాకేజ్ ఇస్తున్నాం. దాని ద్వారా కూడా ఈరోజు ఈ రేటు పెరగడానికి అవకాశం వచ్చింది. దీనివల్ల అది కూడా దానివల్లనే ఈ యొక్క పెంపుదల జరిగిందని చెప్పి కూడా నేను వారికి మనవి చేస్తా ఉన్నాను. చేస్తూ ఇంకొకటి చెప్తా ఉన్నారు, 2 కంపెనీలను ప్రధానంగా ఆయన తీసుకొచ్చాడు. మారుతి అగ్రోస్ లిమిటెడ్ అది ఎలిజిబుల్లా కాదా, దాని జిఎస్టీ 2020లో వచ్చింది, దాని ప్రొడక్షన్ సర్టిఫికేట్ 21 వచ్చిందని చెప్పి ఆయన ఏదో ఒక పరిశోధన చేస్తూ ఇవి తీసుకురావడం జరిగింది. అన్ని డాక్యుమెంట్లన్నీ ఐఎమ్ జస్ట్ పుట్టింగ్ బిఫోర్ యూ. వాళ్ళు చెప్పినటువంటి డాక్యుమెంట్ ఏదైతే ఉందో ఈ బాలాజీ గ్రౌండ్ నట్ కూడా అది కూడా దానికి ఎలిజిబిలిటీ ఉందా అని చెప్పి చెప్తా ఉన్నారు. బాలాజీ గ్రౌండ్ నట్కి సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ కానివ్వండి, 2015లో దాని రిజిస్ట్రేషను, దాని మ్యానుఫ్యాక్చరింగ్ 2015 మ్యానుఫ్యాక్చరింగ్. గత 3 సంవత్సరాల్లో ప్రతి సంవత్సరం 50 కోట్లకు పైబడి అది ఈ యొక్క కంపెనీ సప్లై చేసిందని చెప్పడానికి ఈ యొక్క డాక్యుమెంట్స్ ఉన్నాయి. సో బాలాజీ గ్రౌండ్ నట్ ఆయిల్ కంపెనీకి ఎక్స్పీరియన్స్ లేకుండా ఒక ప్యాకేజ్ ఎలా ఇచ్చారంటే దానికి ఆ కంపెనీకి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్ని మీ ముందు ఉన్నాయి. ఇది నాకు సంబంధించింది కాదు, టెండర్ కమిటీ తీసుకుంది. ఎందుకంటే అలిగేషన్ చేస్తా ఉన్నారు కదా,
ఇంత పెద్ద నోరేసుకొని పడ్డాడు కదా. టీవీ ఛానల్ పదే పదే చూపిస్తున్నారు కాబట్టి ఏదో జరిగిందేమో అంటారు. కాబట్టి రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి, క్లారిఫికేషన్ ఇవ్వాలని చెప్పి ఈరోజు రావడం జరిగింది. అట్లాగే ఈ మారుతి అగ్రోస్ లిమిటెడ్లో ఆయన చెప్పినటువంటి కండిషన్ ఏదైతే ఉందో ఆ కండిషన్ ఏమంటాడంటే ఆయన ఈ 3 years లాస్ట్ ఇయర్ 3 years జిఎస్టీ రిటర్న్స్ ఉండాలి, ఈ సంవత్సరం మరి దాన్ని తగ్గించారు ఇది అని చెప్తా ఉన్నారు. ఇది 21, 22 అట్లాగే 2021 టెండర్ కండిషన్స్, 21, 22 టెండర్ కండిషన్స్. వారు చెప్పినటువంటి ఆ జిఎస్టీ లాస్ట్ 3 years, ఈసారి లాస్ట్ 1 year. జిఎస్టీ ఎప్పుడు 3 years అడగలేదు మేము. జిఎస్టీ సర్టిఫికేట్ రిజిస్ట్రేషన్ అడిగాము, ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ లాస్ట్ 3 years అడిగాము. లాస్ట్ ఇయర్ ఇన్కమ్ ట్యాక్స్ లాస్ట్ 3 years ఉంది, ఈ సంవత్సరం అదే ఉంది. జిఎస్టీ రిజిస్ట్రేషన్ దాంట్లో ఉంది, దీంట్లో అదే ఉంది. ఎక్కడా కూడా ఏ నిబంధనలు కూడా సడలించలేదని చెప్పి మరి ఒకసారి నేను వారికి మరి తెలియజేస్తా ఉన్నాను. రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఆ విషయంలో నేను చాలా స్పష్టంగా మరి చెప్పదలుచుకున్నాను. ఈ సర్టిఫికేట్స్ కూడా నేను ఒకటే చెప్పదలుచుకున్నాను. ఎక్కడా కూడా ముగ్గురు పార్టిసిపేట్ చేసేటప్పుడు పోటీ ఎలా ఉంటుంది, ముగ్గురు బదులు 6 మంది పార్టిసిపేట్ చేసేటప్పుడు పోటీ ఎలా ఉంటుంది అనేది ఒక కామన్ సెన్స్. ఎందుకు మోర్ నెంబర్ ఆఫ్ కాంపిటీటర్స్ పిలుస్తారంటే ప్రైజ్ పోటీ ఎక్కువ జరుగుతుంది కాబట్టి రేట్ తగ్గుతుంది అనే ఒక ఆలోచన. లాస్ట్ టైం 4 ఉన్నారు కాబట్టి 6 మంది ఎందుకు చేశారంటే 6 మంది పట్టుకొచ్చి మేము 6 మందికి ఇచ్చేసినామని చెప్పి అభియోగం ఎంత సిల్లీగా ఉందంటే కనీసం అవగాహన లేకుండా ఏది చెప్తే ఏది మాట్లాడుతుంది మరి అది చెల్లుబాటు అవుతుంది. టీవీలో చూపిస్తున్నారు, యూట్యూబ్ ఛానల్లో పొద్దు నుంచి సాయంత్రం వరకు తిప్పుతా ఉన్నారు. కాబట్టి అది అబద్ధం నిజమైపోతుందంటే నిజంగా చాలా ఆశ్చర్యం వేస్తుంది. నిజంగా అలాంటి ఆలోచన ఉండి రాజకీయాల్లో ఈ విధంగా ఏదో మరి పట్టుకొని ఏదో మరి అదే పడినట్టు కుక్కతో బట్టి గోదావరి ఇదినట్టు ఏదో ఆయనకి ఏం పేపర్ దొరికాయో మరి ఆయనకు ఎవరు టచ్లో ఉన్నారో ఎవరు ఇచ్చారో మాకు తెలియదు, కానీ ఆయన ఇవన్నిటినీ తీసుకొని ఇక్కడ ఏదో జరిగింది అని చెప్తే అవునమ్మా ఇది జరిగిందని చెప్పి మరి పేపర్లు కూడా పతాక శీర్షికలు ఇవ్వడం అనేది చాలా చాలా దురదృష్టకరం. ఈరోజు ఈ చిక్కీల వ్యవహారంలో ఈరోజు చాలా పారదర్శకంగా ప్రతి ఒక్కరికి ఇది అందాలి, పిల్లలకు పౌష్టికాహారం అందించాలి, రుచికరంగా ఉండాలి, వెరైటీ ఉండాలి. మధ్యాహ్న భోజన పథకం